స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు, అందులో పనిచేసే కార్మికుల సంక్షేమ విషయంలో తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీనేనని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కూటమి పాలనలో కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ₹1 కోటి సాయాన్ని ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తుందని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సాక్ష్యాలతో సహా నిలదీశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలని ప్రజలను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ అడ్డుకున్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశామన్నారు. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రాసిన 2 లేఖల గురించి మరోమారు మీడియా ముందు ప్రస్తావించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తు చేశారాయన. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతా ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. ఫిబ్రవరి 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 28,000 మంది ఉద్యోగులు ఉండగా కూటమి పాలనలో 10,500 మందిని తొలగించి ఉద్యోగుల సంఖ్యను 16,000కు తగ్గించారని, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ దుస్థితిని ప్రజల ముందు ఉంచారు. ఉద్యోగులకు 4 నెలల జీతాలు బకాయిలు పెట్టారని, ఉద్యోగుల క్వార్టర్లలో విద్యుత్ ఛార్జీలు పెంచారని, బోనస్, వైద్య సదుపాయాలు లేకుండా చేశారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదని, భద్రతా లోపాల వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిహారం ప్రకటించలేదని, ఉద్యోగుల హక్కుగా వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పరిహారంగా చూపుతోందని జగన్ విమర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే తామే ఆ పరిహారం అందిస్తామని ప్రకటించారు. వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కు తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం, మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇదొకటే కాదు, మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 కోటి ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా మానవత్వం చూపాలి అని చెప్పి, మానవత్వం చూపుతూ ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతా ఉన్నాం.
14 నెలల కిందట ఇదే తరహాలో స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగిందని, పెంటయ్య అనే కార్మికుడు మరణించాడని, నెలలోపే ఉద్యోగం ఇస్తామని బాధిత కుటుంబానికి మాటిచ్చారని, అయితే ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారని, కూటమి ప్రభుత్వ దారుణ పాలనను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.